పెంచిన చమురు గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ నగరం కాశీబుగ్గ నుండి పోచమ్మ మైదానం జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన ప్రదర్శన చేపట్టారు. పోచమ్మ మైదాన్ జంక్షన్లో గ్యాస్ సిలిండర్లతో నిరసనకు దిగారు. నిత్యావసరాల ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని ఆ పార్టీ వరంగల్ జిల్లా కన్వీనర్ అక్కినపల్లి యాదగిరి మండిపడ్డారు. తగ్గించాలని చెప్పి నిరసనగా కాశీబుగ్గ జంక్షన్ నుంచి పోచమ్మ మైదాన్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోచమ్మ మైదాన్ జంక్షన్లో మహిళలందరి చేత ఈరోజు మానవారం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు ఉపయోగించేటువంటి గ్యాస్ సిలిండర్ ధర 1300 వరకు చేరిందంటే ఈరోజు పేద ప్రజలు గ్యాస్ సిలిండర్ పక్కనేసి కట్టెల పొయ్యి వాడుకోవాల్సినటువంటి దుస్థితి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వల్ల వచ్చిందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికే పెట్రోల్ ధరలు 109 రూపాయల వరకు వచ్చింది. డీజిల్ ధరలు కూడా విపరీతంగా 79-80 రూపాయల వరకు వచ్చింది. కాబట్టి పేదలు ఉపయోగిస్తున్నటువంటి చిన్న చిన్న సైకిల్ మోటార్లు బైకులు వాడడం పక్కకేసి సైకిళ్ళ మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని గెలిపిస్తే మొదటిసారి రెండోసారి ఉద్యోగాలు ఇస్తాము, అనేక వాగ్దానాలు చేసి ధరల్ని నియంత్రణ చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఈ విపరీతంగా రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, రోజు రోజుకు గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, రోజు రోజుకు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. తక్షణమే బేషరతుగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెంటనే ఈ పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.